హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అబౌట్ ఫ్యామిలీ గురించి చూద్దాం. ఫస్ట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ బట్ ద సెకండ్ నేమ్స్ ఈజ్ సేమ్. ఇన్ అ ఫ్యామిలీ ఇట్స్ కాల్డ్ సర్నేమ్. అంటే ఫస్ట్ నేమ్ అందరికీ డిఫరెంట్గా ఉంటుంది, కానీ సెకండ్ నేమ్ ఫ్యామిలీలో అందరికీ సేమ్గా ఉంటుంది. సర్నేమ్ అంటారు, దాన్ని తెలుగులో ఇంటి పేరు అంటారు. ఫస్ట్ నేమ్ మీన్స్ లైక్ సీత, గీత, రామ్, రమేష్ అండ్ సో ఆన్. ఫస్ట్ నేమ్స్ అంటే మన పేర్లు. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, అంటే చిన్న ఫ్యామిలీ. Next one is joint family. Grandparents, parents and their children is called joint family. అంటే ఉమ్మడి కుటుంబం. Third one is single parent family. A family having only one parent, either a mother or father, is called single parent family. అంటే ఫ్యామిలీని ఫాదర్ కానీ మదర్ కానీ ఒకరే రన్ చేస్తే దాన్ని సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. దే ఆర్ యువర్ ఫాదర్స్ పేరెంట్స్. అంటే నాన్న వాళ్ళ పేరెంట్స్ని, అమ్మ నాన్నల్ని ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. మ్యాటర్నల్ పేరెంట్స్. దే ఆర్ యువర్ మదర్స్ పేరెంట్స్. అంటే అమ్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని మ్యాటర్నల్ పేరెంట్స్ అంటారు. నథింగ్ బట్ ఇన్ సింపుల్, ప్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ మీన్స్ నానమ్మ తాతయ్య, మ్యాటర్నల్ పేరెంట్స్ మీన్స్ అమ్మమ్మ తాతయ్య. నెక్స్ట్ అంకుల్. హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ ఎల్స్ మదర్. అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్ కానీ మదర్ వాళ్ళ బ్రదర్ కానీ అంకుల్ అంటారు. అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఇలా ఉంది, బట్ తెలుగులో ఫాదర్ వాళ్ళ అన్నయ్యని పెద్దనాన్నని, తమ్ముడిని బాబాయ్ అని అంటారు. మదర్ వాళ్ళ బ్రదర్స్ని మాత్రం మామయ్య అని అంటారు. నెక్స్ట్ ఆంట్. షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ ఎల్స్ మదర్. ఇక్కడ కూడా సేమ్, ఫాదర్ వాళ్ళ సిస్టర్ని అంటే నాన్న వాళ్ళ చెల్లెని కానీ అక్కని కానీ అత్త అని, అదే అమ్మ వాళ్ళ అక్కనైతేనేమో పెద్దమ్మ అని, చెల్లెనైతేమో పిన్ని అని అంటారు. తెలుగులో బాగుంది. If you think that the video is useful, please do like, share and subscribe our channel.